అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పై సొంత పార్టీ కార్యకర్తలు నేతలు తిరుగుబాటు చేశారు. జంప్ జిలానీలకే ప్రాధాన్యమిస్తున్నారని ఎమ్మెల్యేపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 25 ఏళ్ల తర్వాత 2024 ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగిరింది. 1999 తర్వాత 2024 ఎన్నికల్లో మాత్రమే ఎస్ఎన్ పాడులో టీడీపీ గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ద్వితీయ శ్రేణి నాయకులతో గ్యాప్ వల్లే గత 2 ఎన్నికల్లో ఓటమి పాలైనట్లుగా తెలుస్తోంది. ఇక టీడీపీలో ఎమ్మెల్యే అనుకూల వ్యతిరేక వర్గాల మధ్య గ్రూప్ పాలిటిక్స్ నడుస్తున్నాయనేటువంటి గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకు నేతలకు న్యాయం జరగలేదని ఎమ్మెల్యే విజయ్పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. కనీస గౌరవం ఇవ్వడం లేదని ద్వితీయ శ్రేణి నాయకులు చెప్తున్నారు. ఎమ్మెల్యేనే గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని కూడా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అందరూ ఓట్లేస్తేనే గెలిచామని ఎమ్మెల్యే విజయ్ వర్గం అంటోంది. నామినేటెడ్ పదవులు దక్కలేదని అసంతృప్తిలో టీడీపీ నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, విజయ్ కుమార్పై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు బావుట ఎగరవేసినటువంటి పరిస్థితి. అధిష్టానానికి గతంలో కూడా కంప్లైంట్ చేసినప్పటికీ కొన్ని నియోజకవర్గాలు, పర్టికులర్గా ఇలాంటి నియోజకవర్గాల్లో ఎందుకు అధిష్టానం దృష్టి సారించట్లేదు అనేటువంటి మాట ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు తప్ప ముందు నుంచి జెండా మోసినటువంటి కార్యకర్తలను నేతలను విస్మరిస్తున్నారు, పక్కన పెడుతున్నారు, అసలు పట్టించుకోవడం లేదు, కనీసం గౌరవం కూడా ఇవ్వడం లేదనేటువంటి ప్రధాన విమర్శ. ఏం చెప్తున్నారు టీడీపీ తెలుగు తమ్ముళ్ళు? అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పై ఇప్పటికే టీడీపీ నేతలు, టీడీపీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే గతంలో దాదాపు 1999 తర్వాత అక్కడ టీడీపీ జెండా గెలిచింది లేదు, టీడీపీ జెండా ఎగిరింది లేదు. సుదీర్ఘ కాలం తర్వాత అక్కడ టీడీపీ జెండా ఎగిరింది. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 2 సార్లు కాంగ్రెస్ గెలిచింది. 2014, 2019 వరుస 2 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలిచింది. 2024 ఎన్నికల్లో బిఎన్ విజయ్ కుమార్ టీడీపీ నుంచి గెలవడం జరిగింది. గెలవడానికి కూడా ఏదైతే టీడీపీ సుదీర్ఘకాలం టీడీపీలో పనిచేసిన కార్యకర్తలు, నేతలు కీలక పాత్ర పోషించారు. అయితే గెలిచిన తర్వాత ఎమ్మెల్యే మారిపోయారంటూ తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఏదైతే గతంలో వైఎస్ఆర్సీపీలో ఎవరైతే కీలక పాత్ర పోషించారో వారికే నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు, వారికే పార్టీలో ప్రాధాన్యం ఉంటుంది. మొదటి నుంచి టీడీపీ జెండా పట్టుకుని దాదాపు గత 40 ఏళ్లుగా పార్టీ కోసం కృషి చేస్తున్న నేతలకు ఎలాంటి విలువ లేదు. అదేవిధంగా ఒక కీలకమైన సామాజిక వర్గం నేతలను ఇప్పటికే బిఎన్ విజయ్ కుమార్ పక్కన పెడుతున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. మరోపక్క ఎమ్మెల్యే అనుకూల వర్గం, ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం, ఈ 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. మరోపక్క ఎమ్మెల్యే అందరినీ కలుపుకొని వెళ్తున్నాడు. ఎందుకంటే గత 2 ఎన్నికల్లో ఎమ్మెల్యే కేవలం 10,000 ఓట్ల తేడాతోనే ఓడిపోవడం జరిగింది. అయితే 2024 ఎన్నికల్లో 30,000 మెజార్టీతో గెలిచారు. ఈ గెలవడం వల్ల అన్ని సామాజిక వర్గాలు, అన్ని వర్గాల ప్రజలు ఓటు వేయడం వల్లే ఎమ్మెల్యే గెలిచారు. కాబట్టి అన్ని వర్గాల వారికి పనులు చేస్తున్నామంటూ ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తుంది. మరోపక్క వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన నేతలకు మాత్రమే పనులు చేస్తున్నారు, వారికి మాత్రమే నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు. ఇలా అయితే పార్టీ కష్టం, ఎందుకంటే పార్టీ పరుగు పోతుందంటూ టీడీపీ కార్యకర్తలు, నేతలు నేరుగా టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా బిఎన్ విజయ్ కుమార్ వ్యవహార శైలి ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఉంటుంది అనే ఒక ప్రచారమే దాదాపు గత 2 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం. ఇప్పుడు అదే సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు బిఎన్ విజయ్ కుమార్ పైన ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇలా విమర్శిస్తున్నారంటూ ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తుంది. మరోపక్క నియోజకవర్గంలో జరుగుతున్న పనులు కానీ, నామినేటెడ్ వ్యవహారాలు కానీ, వీటిని అన్నింటిలో నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో అత్యధిక శాతం వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వలసవాదులకే పనులు జరుగుతున్నాయి తప్పితే మొదటి నుంచి టీడీపీకి కట్టుబడి టీడీపీ పార్టీ కోసం పనిచేసిన, అవిశ్రామంగా గత 40 ఏళ్ల నుంచి పోరాడిన పార్టీ నేతలకు కూడా పార్టీలో ఎలాంటి విలువ లేదు. బిఎన్ విజయ్ కుమార్ వల్ల పార్టీకి నష్టం తప్ప లాభం లేదంటూ మరోపక్క విమర్శలు కురిపిస్తున్నారు. ఇది టీడీపీ అధిష్టానం ఇప్పటికే పలువురు నేతలు టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. మరోపక్క గతంలో టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య జరిగిన నేపథ్యంలో కూడా ఒక తీవ్ర వివాదం నడిచింది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన నేతల వల్లే వీరయ్య చౌదరి హత్య జరిగిందంటూ మరో వర్గం ఆరోపిస్తుంది. ఇలా వరుసగా వివాదాల నేపథ్యంలో బిఎన్ విజయ్ కుమార్ పై టీడీపీ నేతలు, కార్యకర్తలు దాదాపు తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చిందంటూ సంతనూతలపాటు టీడీపీ నేతలు చెప్తున్నారు. మరోపక్క ఏదైతే ఒంగోలుకు కూతవేటులో దూరంలోని ఈ నియోజకవర్గం పైన టీడీపీ అధిష్టానం దృష్టి పెట్టలేదని విమర్శలున్నాయి. మరోపక్క కార్యకర్తలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలకు విలువ లేదు, ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు. నేరుగా ఈ టీడీపీ కూటమి కోసం ఎంత కష్టపడినా కూడా బిఎన్ విజయ్ కుమార్ వలసవాదం ప్రోత్సహిస్తున్నారని విమర్శలు విపరీతంగా రేకెత్తాయి. మురళి, అంటే అధిష్టానానికి చెప్తున్నప్పటికీ కూడా అధిష్టానం ఎందుకు పట్టించుకోవట్లేదు అనేటువంటి మాట. చాలా నియోజకవర్గాల్లో ఎందుకు ఆ స్థాయిలో గ్రూప్ రాజకీయాలు ఉంటున్నాయి? నేరుగా ముఖ్యమంత్రి పిలిపించి కొంతమందితో మాట్లాడినప్పటికీ కూడా ఆ గ్రూప్ రాజకీయాలు సద్దుమణగకపోగా
ముందు నుంచి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జెండా మోసినటువంటి కార్యకర్తల్ని కనీసం పట్టించుకునే పరిస్థితులు కూడా లేవా అని అంటే వచ్చే ఎన్నికల్లో ఇదే విధంగా వెళితే మాత్రం ఓటమి పాలయ్యేటువంటి పరిస్థితులే దాదాపుగా 60 నుంచి 80 నియోజకవర్గాల్లో ఉన్నాయనేటువంటి ఒక సంచలనమైనటువంటి రిపోర్ట్ కూడా చంద్రబాబు తెప్పించుకున్నారనేటువంటి మాట. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు కిరణ్? ఎస్ మురళి, ఇప్పటికీ టీడీపీ అధిష్టానం పలు నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది. నేరుగా దాదాపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో కూడా 40 మంది ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. నేరుగా వారికి రిపోర్ట్ ఇచ్చారు. గ్రౌండ్ పరిస్థితులు ఇలా ఉన్నాయి, మీరు మారాలి, మీరు మీ పద్ధతులు మార్చుకోవాలంటూ పదే పదే సున్నితంగా హెచ్చరించిన ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల పనితీరు మీద దాదాపు మార్పు లేదు. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు దాదాపు రాష్ట్రంలో 80 మంది ఉన్నారు. ఈ 80 మందిలో అత్యధిక శాతం విమర్శలు, వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. నేరుగా ఆయా వ్యవహారాల్లో నియోజకవర్గంలో ఉన్న మట్టి, ఇసుక, మద్యం, ఈ గ్రావెల్ ఇలాంటి అక్రమ వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నారు. వాటిని తగ్గించుకోండి, నేరుగా ఎమ్మెల్యేల పైన ఆరోపణలు వస్తున్నాయి, ఎమ్మెల్యేలే ప్రధాన పాత్ర పోషిస్తున్నారంటూ పలు కంప్లైంట్లు టీడీపీ నేతల నుంచి అందుతున్నాయంటూ నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాల్లో నేరుగా ఎమ్మెల్యేలకు చెప్పారు. మరోపక్క టీడీపీలో ఉన్న సీనియర్ నేతల పనితీరును సీనియర్ నేతల దగ్గర నుంచి జూనియర్ నేతలు నేర్చుకోవాలి. పదే పదే టీడీపీ ఎమ్మెల్యేలకు మంత్రులకు గ్యాప్ ఉండకూడదు. టీడీపీ కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సమన్వయం ఉండాలి. ఏదైతే సమన్వయం ఉంటేనే మనం జగన్ ఎదుర్కోవాలనుకుంటూ పదే పదే అటు టీడీపీ అధిష్టానము, ఇటు జనసేన అధిష్టానం, బీజేపీ అధిష్టానం చెబుతూ ఉన్న క్షేత్రస్థాయిలో ఉన్న పార్టీ కార్యకర్తల్లో కానీ నేతల్లో కానీ మార్పు రాలేదని ఒక విమర్శ. మరోపక్క ఏదైతే సంతనూతలపాడు నియోజకవర్గం వ్యవహారానికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రధానంగా 4 మండలాలు ఉన్న 4 మండలాల్లో కూడా గతంలో వైఎస్ఆర్సీపీలో ఎవరైతే కీలక పాత్ర పోషించారో వారికే ఎమ్మెల్యే అందలం ఎక్కించారు. వారు ఎన్నికల ముందు పార్టీలో చేరారు. ఇప్పుడు వారు ఎన్నికల ముందు పార్టీలో చేరినా వారికి అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వడం, వారికే పదవులు ఇవ్వడం, వారికే నామినేటెడ్ పనులు ఇవ్వడం వల్ల రేపు 2029 ఎన్నికల ముందు వారు మళ్ళీ వైసీపీలో చేరితే టీడీపీ పరిస్థితి ఏంటంటూ ఎమ్మెల్యే మీద విమర్శలు కురిపిస్తున్నారు. మరోపక్క ఆయా మండలాల వారిగా టీడీపీ నేతలు సమావేశాలు నిర్వహించి ఎమ్మెల్యేకి వ్యతిరేక గలం విప్పుతున్నారు. మరోపక్క కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న నేతలను గుర్తించలేదనే విమర్శలు, మరోపక్క ఇంపోర్టెడ్ ఏదైతే పక్క పార్టీ నుంచి వచ్చిన నేతలకు నామినేటెడ్ పదవులు ఇస్తున్నారనే విమర్శలు, మరోపక్క కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న వారికి ఎలాంటి పదవులు దక్కలేదు. గతంలో నియోజకవర్గంలో అన్ని నడిపిన నేతలకే మళ్ళీ టీడీపీ కుటుంబంలో నామినేటెడ్ పదవులు వస్తున్నాయి. టీడీపీ కోసం పనిచేసిన అసలు సిసలైన కార్యకర్తలకు ఎలాంటి పదవులు దక్కలేదని విమర్శలు మరోపక్క విమర్శలు. ఇక్కడ ప్రధానంగా ఎమ్మెల్యే వర్గం మాట్లాడిన వ్యవహారాన్ని మనం ఒకసారి చూసినప్పుడు 2019 ఎన్నికల్లో కేవలం ఎమ్మెల్యే 10,000 ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రధానంగా 30,000తో గెలవడానికి అన్ని సామాజిక వర్గ ప్రజలు ఓట్లు వేయడం వల్ల గెలిచారు. కాబట్టి ఎమ్మెల్యే అన్ని వర్గాలకు పనిచేస్తున్నారంటూ ఒక కొత్త వాదన తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ప్రధానంగా టీడీపీ కూటమిలో కూడా వ్యతిరేకత పెరుగుతుంది. టీడీపీ నేతలు, కార్యకర్తల మధ్య అసంతృప్తి పెరుగుతుంది. బిఎన్ విజయ్ కుమార్ వ్యవహార శైలి మార్చుకోవాలంటూ పదే పదే అధిష్టానానికి కంప్లైంట్లు చేస్తున్నారు. నేరుగా అధిష్టానం పిలిచి క్లాస్ వీకిన బిఎన్ విజయ్ కుమార్ లో మార్పు రాలేదు. ఇదే పరిస్థితి ఎన్నికల నాటి వరకు కొనసాగితే నియోజకవర్గం పైన ఆశలు వదులుకోవాల్సిందంటూ నేరుగా టీడీపీ నేతలు, కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్న మరోపక్క ఈ మొత్తం వ్యవహారంపై టీడీపీ అధిష్టానం జోక్యం చేసుకుంటుందా లేదా అనే అంశాన్ని మనం వేచి చూడాలి. మొత్తం రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్పై సొంత పార్టీ కార్యకర్తలు, నేతలు తిరుగుబాటు చేశారు. జంప్ జిలానీలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఎమ్మెల్యేపై తీవ్రమైనటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. 25 ఏళ్ల తర్వాత 2024 ఎన్నికల్లో టీడీపీ జెండా సంతనూతలపాడులో ఎగిరింది. 1999 తర్వాత 2024 ఎన్నికల్లో మాత్రమే సంతనూతలపాడులో టీడీపీ గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ద్వితీయ శ్రేణి నాయకులతో గ్యాప్ వల్లే గత 2 ఎన్నికల్లో కూడా ఓటమి పాలైనట్లుగా కూడా కార్యకర్తలు చెప్తున్నారు. టీడీపీలో ఎమ్మెల్యే అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య గ్రూప్ పాలిటిక్స్ ఈ నేపథ్యంలో వెలుగు చూసినటువంటి పరిస్థితి ఉంది.